విశాఖకు చెందిన యూట్యూబర్ కోమలి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమవడంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. కోమలి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. అఖిల్ రెడ్డి అనేటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి అఖిల్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అతనితోటి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. గత 3 ఏళ్లుగా వీరిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. అతను కూడా యూట్యూబర్గా కొనసాగుతున్నాడు హైదరాబాద్లో. ఈమె చిత్రపురి కాలనీలో వాళ్ళ మామ హౌస్లో ఉంటుంది. వీళ్ళు ఇద్దరు కూడా గత మూడు ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నప్పుడు కూడా ఒక ఏడాది నుంచి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న గొడవల కారణంగా విడిపోవడం అయితే, బ్రేకప్ అవడం అయితే జరిగిందన్నట్లుగా మనకి ఫస్ట్ ప్రధానంగా మనకి తెలుస్తుంది. వీరిద్దరూ విడిపోయిన తర్వాత నుంచి కూడా కోమలి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ మళ్ళీ మనం కలవాలి, వివాహం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో కోమలి పదే అతనికి ఫోన్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలిసి తల్లి కువైట్లో ఉంది, వరలక్ష్మి ఆమె పూర్తిగా పిల్లల కోసం అక్కడ కష్టపడుతూ వీళ్ళకి బాగోగులన్నీ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామే. వరలక్ష్మికి ఈ వ్యవహారం కూతురు గురించి తెలిసిన వెంటనే కూతురుతోటి మాట్లాడడం జరిగింది. అలాగే ఆ వ్యక్తి అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మీ వివాహం చేసుకున్నట్లయితే పెద్దలతో మాట్లాడి వివాహం చేస్తామని చెప్పేసి మందలించడం అయితే జరిగింది. లేదు, తనతోటి మాట్లాడను, తనకు దూరంగా ఉంటానని చెప్పిన తర్వాత కూడా నెల రోజులుగా వీళ్ళు కలిసే మాట్లాడుకున్నట్లుగా ఎవరైతే కోమలి ఉందో కోమలి రూమ్కి కూడా రావడం, అఖిల్ రెడ్డి మాట్లాడుతుండడం అయితే జరుగుతుంది. అయితే కోమలి పదే తన వివాహం చేసుకోవాలని ప్రెజర్ అయితే చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. అయితే అఖిల్ రెడ్డి వేరొక యువతితోటి ప్రేమలో ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకి ఒక సమాచారం అయితే ఉంది. విశాఖకు చెందినటువంటి కోమలి హైదరాబాద్లో చిత్రపురి కాలనీలో నివాసం ఉండడం, అక్కడ డిగ్రీ చదువుతుండడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఒక సంకల్పం అయితే ఉన్నది. అయితే ఒక యూట్యూబర్గా ఆమె కొనసాగుతుంది. యూట్యూబర్గా ఆమె పూర్తిగా బాగా ఫేమస్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా అఖిల్ రెడ్డి కూడా యూట్యూబర్గా ఫేమస్ అవడం అయితే జరిగింది. ఒక యూట్యూబ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రతిరోజు కలవడం, చర్చించుకోవడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడిన తర్వాత గత 3 ఏళ్ల నుంచి ప్రేమలో పడిన తర్వాత 3 ఏళ్లుగా కొనసాగుతున్నప్పుడు కూడా మధ్యలో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి చిన్న గొడవలతోటి బ్రేకప్ అవడం అయితే జరిగింది. ఏడాది కాలం పాటు బ్రేకప్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి మళ్ళీ మాట్లాడాలని ఆమె తాపత్రయపడడం, తనతో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత ఒక శనివారం, రీసెంట్గా శనివారం అయితే మాత్రం అఖిల్ రెడ్డి కోమలి రూముకి వెళ్ళడం, కొంతసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆ వెళ్ళిపోయే సమయంలో కూడా ఆమె బాధతోటి ఉన్నట్లుగా చుట్టుపక్కల అంతా కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలో తల్లికి ఫోన్ చేయడం, ఆదివారం తన తల్లి అయినటువంటి వరలక్ష్మికి, కువైట్లో ఉన్నటువంటి వరలక్ష్మికి ఫోన్ చేసి తనకు అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పేసి తల్లితో చెప్పడం అయితే జరిగింది. తల్లి జాగ్రత్తలన్నీ చెప్పిన తర్వాత ఫోన్ కట్ చేయడం అయితే జరిగింది. తరువాత ఈ సోమవారం ఉదయం ఆమె ఆత్మహత్య ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకోవడం, ఉరివి వేసుకోవడం అనేది అయితే జరిగింది. ఆ తరువాత హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే చేయడం. పోలీసులు అక్కడికి వచ్చి విచారించడం జరిగింది. చుట్టుపక్కల ఏం జరిగిందనే విషయం మీద పూర్తిగా ఆరా అయితే తీయడం జరిగింది. పూర్తిగా ఈ ప్రేమ వ్యవహారం బ్రేకప్ వల్లనే ఇలాంటి ఆత్మహత్య జరిగిందనేది అయితే మనకి పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఒంటరిగా తల్లి కువైట్లో ఉండడం, కూతురు ఇక్కడ చదువుకోవడం, మామ ఇంట్లో ఒంటరిగా ఈమె చదువుకోవడం, యూట్యూబర్గా మారడం, ఇవన్నీ ఏంటంటే ఒంటరిగా ఉన్నటువంటి యువతి ఇలా ప్రేమలో పడడం, అఖిల్ రెడ్డి దీన్ని అవకాశంగా తీసుకున్నాడా, లేదంటే అసలు ఎవరైతే కోమలి ఉందో కోమలియే తనను ప్రెజర్ చేసి వివాహం చేసుకోవాలని పదే అడగడం, బ్రేకప్ అవ్వడం, ఫైనల్గా ఏంటంటే ఆత్మహత్యకు పాల్పడడం అనేది అయితే కోమలి జరిగింది. ఇప్పుడు ఈ ఉదంతం అంతా చూసుకున్నట్లయితే ఒంటరిగా ఉన్నటువంటి, అంటే ఈ హాస్టల్లో ఉన్నప్పటికి కూడా, లేదంటే బయట రూముల్లో ఉన్నప్పుడు కూడా యువతులకి ప్రమాదం పొంచి ఉన్నట్టే, ప్రేమ పేరుతో ప్రమాదం పొంచి ఉన్నట్లే కొత్తగా పరిచయం చేసుకోవడం, ప్రేమ వ్యవహారాల్లో పడడం, తర్వాత ఇలాంటి ఉదంతాలకు దారి తీయడం అయితే జరుగుతుంది. వీటిపై ఏంటంటే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదయ్యి ఉన్నది. పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఆమె తల్లి వరలక్ష్మి కువైట్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆమెతోటి కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను కూడా ఆరా తీయడం జరిగింది.
ఈ ప్రేమ వ్యవహారం కేవలం బ్రేకప్ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే అఖిల్ రెడ్డికి మరో యువతతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా, మరో యువతతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టుగా ఈ విషయం తెలిసిన తర్వాతే కోమలి అఖిల్ రెడ్డిని ప్రశ్నించడం, మనం వివాహం చేసుకుందాం అనుకున్నాం కదా, ఎందుకు మీరు నన్ను దూరం పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఈ చిన్న చిన్న వివాదం అయితే జరిగిన తర్వాత అఖిల్ రెడ్డి నిన్ను వివాహం చేసుకోనని చెప్పేసి రూమ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తరువాతనే శనివారం రాత్రి అయితే శనివారం సాయంత్రం ఇలాగా ఆత్మహత్యకు పాల్పడడం అయితే జరిగింది. ఆదివారం కేసు నమోదవడం జరిగింది. సోమవారానికి మొత్తం ఓవరాల్గా తల్లి వరలక్ష్మి దుబాయ్ నుంచి రావడం, ఇక్కడ కేసు నమోదు కావడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖపట్నం చెందినటువంటి కోమలి యూట్యూబర్గా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికి కూడా, చదువులో కూడా ముందంజలో ఉన్నప్పటికి కూడా ఈ రకంగా కేవలం ఒక ఇద్దరి మనసుల కలయిక, అంటే ప్రేమ వ్యవహారంలో బ్రేకప్ తోటే ఆత్మహత్య చేసుకోవడం అనేది విషాదకంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు యువతకి ఒక కనువిప్పు కలగాలి. కేవలం ప్రేమ వ్యవహారం బ్రేకప్ తోటే మరణం చెందినట్లయితే తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయన్నది అర్థమవుతుంది. దీని నుంచి పోలీసులు పూర్తిగా దీని గురించి సమాచారం తెలియాల్సి ఉన్నది పోలీసుల నుంచి. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.